ఆ పారామౌంట్ అనే దాంట్లో ఉన్నది వాస్తవమే అనేది ఎవరు చెప్తున్నారు? శ్రవణ్ రావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీళ్ళ వ్యాపారాలు ఏంటి? అటు అగ్రికల్చర్ సెక్టార్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఇది ఏది? ఈ నెల్లూరు జిల్లా ఈ వైట్ క్వాడ్జ్ ఈ కొల్లగొట్టిన 250 కోట్ల సంపద అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఇతను వీళ్ళేంటి మొత్తం ఆఫ్రికాకి పంపించారని అక్కడ మైనింగ్ బిజినెస్ ప్రారంభించారంటున్నారు. రోజుకి మరి ఎంత 30,000 టన్నులు కొల్లగొట్టారు. అంటే ఎక్కడ చైనాకి ఎగుమతి చేసింది చేయగా ఆ వచ్చినటువంటి డబ్బంతా మనీ లాండరింగ్ చేశారని. జగన్మోహన్ రెడ్డి ముఖ్య నేత కింద ఆయనకేంటి ఒట్టి నగదు మాత్రమే ఇచ్చారు, మిగతాది వాళ్ళందరూ కూడా పంచుకున్నారు. నీకేంటి నెలకి 40 కోట్లు ఇచ్చారంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. అసలు 9 నెలల్లో 9/20 180 కోట్లు ఇచ్చినట్టుగా మరి ఈ రోజు మీడియాలో కథనాలు చూస్తున్నాం. మరి ఆ విజిలెన్స్ లేకపోతే అక్కడ సిట్ దర్యాప్తు ఒక్కొక్క విషయం మనం విస్తుపోతున్నాం బయటకు వచ్చే చదువుతుంటే. అంటే వీళ్ళు అక్కడ మైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అన్న వార్తలు వింటుంటే అసలు వీళ్ళేంటి ఆఫ్రికా వీళ్ళకి అసలు ఒక బ్రాంచ్ ఆఫీస్ గా మారినట్టు కనపడుతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పెడుతున్నారా ఆఫ్రికాలో?